హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ దీపూస్ ఆల్ ఇన్ వన్ కార్నర్. హాయ్ అండి. ఈ వీడియోలో వెన్న ఎలా ఈజీగా చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను. దీనికి మిక్సీ ఉంటే చాలండి, ఏం అవసరం లేదు. 2 మినిట్స్లో వెన్న అనేది వచ్చేస్తుంది. సో దీనికోసం నేను ఒక 10 days స్టోర్ చేసిన మేగడ తీసుకుంటున్నాను. మన పెరుగు మీద మేగడ ఉంటుంది కదా, అదొక 10 days నేను ఒక గిన్నెలో పెట్టుకుని దాచుకుని, సో అదంతా తీసుకుని ఒక పెద్ద మిక్సీ జార్లో వేస్తున్నాను. కొంచెం పొడుగ్గా ఉన్నదైతే ఈజీగా ఉంటుంది. దీనికి పెరుగు ఏం అవసరం లేదు. ఈ మాత్రం క్వాంటిటీకి ఒక టీ గ్లాస్ వాటర్ సరిపోతుంది. ఒక టీ గ్లాస్ వాటర్ని దాంట్లో పోసి మనం మిక్సీ ఆన్ చేసి, ఫస్ట్ స్పీడ్ సరిపోతుంది. 1 స్పీడ్లో ఒక 2 minutes అట్లా మనం తిప్పుకోవాలంతే. కాసేపు తిప్పిన తర్వాత ఒక్కొక్కసారి మనకి తొందరగా వెన్న పడిపోయేటట్టు అయితే మీకు కొంచెం మిక్సీ గట్టిగా తిరుగుతున్నట్టు సౌండ్ మారుతుంది, మీకు అర్థమవుతుంది. సో అలా వస్తే వెన్న వచ్చేసినట్టే. ఒక్కొక్కసారి అట్లా రాదు. సో అప్పుడంటప్పుడు మధ్య మధ్యలో తీసి చూసుకుంటూ ఉంటే మీకు అర్థమవుతుంది. సో మ్యాక్సిమం ఒకసారి తీసి చూసుకుంటే చాలు. కొంచెం పూసల కింద విడిపోతుంది కాసేపటికి. సో అలా వస్తే మనం మిక్సీ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఎగ్జాక్ట్గా ఇంచుమించుగా 2 minutes సరిపోతుంది మీరు 1 స్పీడ్లో తిప్పేది. ఆల్మోస్ట్ వచ్చేస్తుంది. సో నేను మధ్య మధ్యలో ఒకసారి వీడియో కోసం అని చెప్పి మధ్య మధ్యలో ఓపెన్ చేసి చూశాను. చూసారా, కొంచెం పూసలా కొంచెం గట్టిగా వచ్చింది కదా, అలా వచ్చినా కూడా వెన్న వచ్చేసినట్టే. సో ఇప్పుడు నేను మిక్సీ తీసి మీకు వెన్న ఈజీగా పైకి ఎట్లా తెలాలో చూపిస్తాను. మీరు ఐదర్ గిన్నెలో వేసుకుని నీళ్ళు పోసినా వస్తుంది, లేకపోతే ఇలా చేసినా కూడా వస్తుంది. గిన్నెలో వేస్తే కొంచెం ఈజీగా వస్తుంది. అలా వచ్చిందా లేదో మీరు చూసుకుని అప్పుడు మీరు వాటర్ పోయాలి. వన్స్ వాటర్ పోసాక ఇంకా రాదు. సో వాటర్ చూపించండి, కొంచెం పై నుంచి పోస్తే సో ఆ కింద ఉన్న వెన్నంతా పైకి తేలుతుంది అనమాట. కింద నుంచి పోయటం కన్నా మీకు తొందరగా ఈజీగా సెపరేట్ అయిపోతుంది. సో అలా వచ్చిన దాన్ని మన చేత్తో ఒక 4-5 times అట్లా కదుపుతూ ఉంటే అదంతా ఒక ముద్దలాగా ఫామ్ అయిపోతుంది. మీరు అదే ఒక గిన్నెలోకి తీసి పోసుకుంటే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. నేను సరే మిక్సీలోనే చేసాను, ఇంకో గిన్నె ఎందుకని చెప్పి. సో అలా అంటూ ఉంటే వెన్నంతా ఒక దగ్గరికి చేరి కలుస్తుంది అనమాట, ఒక ముద్దలాగా ఫామ్ అవుతుంది. చూడండి ఎంత వెన్న వచ్చిందో. అసలు ఏం చేయలేదు, ఏం కష్టం లేదు. మేగని తీసి వేయటమే. లాస్ట్లో ఆ పెద్ద గ్లాసు నీళ్ళు పోస్తే సరిపోతుంది. మరీ ఎక్కువ పోస్తే ఆ మజ్జిగ మరీ నీళ్ళగా అయిపోయి మీకు తర్వాత పెద్దగా యూస్ చేసుకోవడానికి పనికి రాదు, వెన్నపూస తీసిన మజ్జిగ. సో అందుకని అన్ని నీళ్ళు సరిపోతాయి. చూడండి ఎంత ముద్ద వచ్చిందో. సో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. నాకైతే ఈ మెథడ్ చాలా బాగా నచ్చింది. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇంకా నాకు తెలిసిన చిన్న చిన్న టిప్స్ కూడా నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను వెన్న గురించి. సో నేను అయితే ఈ వెన్నని ఇప్పుడే కాచేస్తాను. ఇది ఒక 10 days నాటి వెన్నపూస, గోల్డ్ ప్యాకెట్ పాలతో చేసింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. జనరల్గా అంటుంటారు కదండి, కొన్ని టైమింగ్స్లో చేస్తేనే వెన్నపూస పడుతుంది, ఎప్పుడు పడితే అప్పుడు చేస్తే రాదు అని చెప్పి. దానికి రీజన్ ఏంటంటే మనం మార్నింగ్ కానీ లేకపోతే నైట్ టైం చేసినప్పుడు కొంచెం బయట చల్లగా ఉంటుంది, అందుకని తొందరగా వస్తుందంట. అదే మనం మధ్యాహ్నం పూటలో చేసినప్పుడు ఆల్రెడీ ఎండకి వేడి ఉంటుంది. దాంట్లో మనం మిక్సీ ఆన్ చేయగానే మిక్సీలో కూడా ఆన్ చేసిన సేపు వేడి ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల మనకి ఉన్న మేగడ అనేది బాగా కరిగిపోతుంది. సో అట్లా కాకుండా మార్నింగ్ 8:30 లోపు కానీ లేకపోతే ఈవినింగ్ 7:30 ఆ టైం తర్వాత కానీ చేస్తే బయట క్లైమేట్ కూడా కొంచెం చల్లబడి ఉండటం వల్ల మనకి తొందరగా వెన్నపూస వస్తుంది అనమాట. ఇదిగోండి, ఈ వెన్నను అయితే నేను ఇప్పుడే కాస్తున్నాను. సో కొంచెం బేస్ అడుగు మందంగా ఉన్న మూకుడు పెట్టుకుని కాచుకుంటే మీకు వెన్నపూస మాడదు, నెయ్యి కూడా మాడిన స్మెల్ రాకుండా మంచిగా వస్తుంది అనమాట. సో ఇది లో ఫ్లేమ్లోనే కాయాలి. వేసిన వెన్నపూసని అలా స్లోగా మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉండాలి స్పూన్తో, లేకపోతే అడుగంటిపోయి మీకు మాడిపోయినట్టు అయిపోతుంది. సో అప్పుడప్పుడు కదుపుతూ ఉంటే మీకు మంచిగా వస్తుంది అనమాట. సో చూసారా, మొత్తానికి వెన్నపూస ఎంత మంచిగా నెయ్యి అయిందో, ఫ్రెష్ స్మెల్ వస్తూ ఉంటుంది, చాలా బాగుంటుంది. చాలానే నెయ్యి వచ్చింది. మీకు ఇలా వీక్లీ వన్స్ చేసుకున్నా కొంచెం కొంచెం మంచిగా నెయ్యి బాగా వస్తుంది. ఇప్పుడు దీన్ని స్టోర్ చేసుకునేటప్పుడు ఒక
ఒక బాక్స్లో వడకొట్టేది పెట్టుకుని దాంట్లో పోస్తే మీకు ఆ పైన ఉన్నది దెక్కకుండా ఉంటుంది. సో మీకు నెయ్యి ప్లెయిన్ నెయ్యి మాత్రమే కిందకి వెళ్తుంది మీరు మంచిగా స్టోర్ చేసుకోవడానికి. చూసారా ఎంత ఎంత నెయ్యి వచ్చిందో. సో ఫ్రెష్ నెయ్యి మన చేతితో మనం చేసుకుంది మనకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనం చేసుకున్న నెయ్యి మనం తిన్నప్పుడు. సో ఇలా నెయ్యి చేయడానికి నాకు తెలిసిన ఇంకొన్ని టిప్స్ ఉన్నాయి, అవి మీతో షేర్ చేసుకుంటాను. వీడియో ఫుల్ దాకా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఇప్పుడు ఎక్కువ వెన్నపూస రావడానికి, ఎక్కువ మేగడ రావడానికి నాకు తెలిసిన కొన్ని టిప్స్ నేను షేర్ చేసుకుంటాను, నేను ఫాలో అయ్యే టిప్స్. ఇది గోల్డ్ ప్యాకెట్ పాలు, నార్మల్ లో ఫ్లేమ్లో కాచిన పాల మీద నెమ్మదిగా చల్లారాక కొంచెం మేగడ కడుతుంది కదా, అది కొంచెమే ఉంటుంది. సో ఈ మేగడ కొంచెం ఫ్రిడ్జ్లో పెడితే మనకి ఎక్కువ మందంగా తయారవుతుంది ఎక్కువసేపు ఫ్రిడ్జ్లో పెడితే. నాకైతే అంత టైం ఉండక నేను చేసేది ఏంటంటే ఆ మేగడ్ని డీప్ ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ పాటు పెడతాను. సో దానివల్ల బాగా చల్లబడి బాగా దలసరిగా మేగడ అనేది వస్తుంది. చూసారా ఎంత లావుగా వచ్చిందో. సో ఈ మేగడ్ని నేను సెపరేట్గా ఒక బౌల్లో సెపరేట్ చేసేసుకుంటాను. కూలింగ్లో ఉండగానే నేను సెపరేట్ చేసుకుంటాను. వన్స్ మళ్ళీ స్టవ్ మీద పెట్టి వేడి చేసామంటే అది కరిగిపోతుంది అనమాట, అంత మందంగా రాదు. సో అలా ఒక చిల్లుల గరిటెతో పెట్టుకొని నేను ఆ మేగడ మొత్తం బయటికి తీసేస్తాను ఒక బౌల్లోకి. తర్వాత ఏం చేస్తానంటే మామూలుగా పాలు తోడేస్తాం కదా, సో అట్లాగే పాలను వేడి చేసుకుని నార్మల్గా నేను పెరిగేసి పాలు తోడేస్తాను. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఉన్న పాలని వేడి చేసి మనకి పెరుగుకి ఎంత వేడి కావాలో అంత వేడి చేసుకుని నార్మల్గా పెరుగు తోడేసినట్టుగానే పెరుగు తోడేస్తాను అనమాట. సో ఆ పక్కనున్న మేగడలో కూడా కొంచెం పెరుగు వేసుకుని తోడు పెట్టినట్టుగా కలుపుకోవాలి, ఎందుకంటే అది సెపరేట్గానే తోడు పెడతాం అనమాట ఇప్పుడు. సో ఇలా కలిపిన పాలు మీద మూత పెట్టి ఆ మేగడ్ని మనం దాని మీద ఉంచుతాం. అప్పుడు కింద ఉన్న వేడికి ఆ ప్లేట్ కూడా వేడెక్కుతుంది కదా, సో ఆ వేడికి పైన ఉన్న మేగడ కూడా నెమ్మదిగా తోడుకుపోతుంది పెరుగుతో పాటు సెపరేట్గా. సో నేను ఆ మేగడ బౌల్ని తీసుకుని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటూ ఉంటాను. సో ఇది నాకు ఇలా తీయటం వల్ల నాకు చాలా ఈజీగా అనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే మేగడ తోడుకున్న తర్వాత మేగడ సెపరేట్ చేయడం కొంచెం కష్టం, అదొక పెద్ద పనిలా ఉంటుంది. సో ఇట్లా చేయటం వల్ల నాకు దాంతో సంబంధం లేకుండా విడిగా సెపరేట్గా మేగడ వచ్చేస్తుంది. సో ఇట్లా పైన పెట్టి స్టోర్ చేసుకుంటాను అనమాట. సో సెపరేట్ అయిపోతుంది. తర్వాత నేను అవన్నీ తీసుకుని ఒక 10 days అట్లాగా ఒక బాక్స్లో వేసుకుని స్టోర్ చేసుకుంటూ ఉంటాయి ఇలా వచ్చిన మేగడ్ని ఫ్రిడ్జ్లో పెట్టి కానీ పెట్టుకుని కానీ. సో పెరుగు కూడా మనకి పైన అటు ఇటు కదిపినట్టు ఉండకుండా సెపరేట్గా మంచిగా తోడుకుపోయి ఉంటుందన్నమాట. సో ఇది నేను యూస్ చేసే టిప్. ఎలా ఉంది కమెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ వచ్చేసేసి నాకు తెలిసిన ఒక చిన్న క్లీనింగ్ టిప్ కూడా చెప్దాం అనుకుంటున్నాను, అదేంటో ఇప్పుడు చూద్దాం. నార్మల్గా ఈ మిక్సీ జార్స్ వెన్న తీసిన తర్వాత చాలా జిడ్డుగా ఉంటాయి. సో మనం కడగాలంటే కొంచెం మన చేతులు కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే బ్లేడ్ షార్ప్గా ఉంటాయి కదా. సో అందులో కొంచెం నీళ్లు పోసి కొంచెం విమ్ లిక్విడ్ వేసి సో మనం మిక్సీ ఆన్ చేసామంటే కింద ఉన్న బ్లేడ్స్ మంచిగా క్లీన్ అయిపోతాయి, చాలా ఈజీగా క్లీన్ అవుతుంది మన చేతులకి ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా. సో ఒక 1 minute అట్లా మనం ఆన్ చేసుకుంటే సో నొరగా మంచిగా ఫామ్ అయ్యి మొత్తం క్లీన్ అయిపోతుంది బ్లేడ్ అనేది. మొత్తం జార్ మొత్తం క్లీన్ అవుతుంది, కానీ కింద బ్లేడ్స్ ఉన్న పార్ట్ మాత్రం మంచిగా క్లీన్ అవుతుంది. తర్వాత మనం మిక్సీ నార్మల్గా పీచుతో తోముకున్నా మనకు అంత ఇబ్బంది ఉండదు, మన చేతులకి ఎటువంటి కట్ కూడా అవ్వదు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా ఉంది, మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా మీరు కూడా వెన్నపూసని ఇంట్లో ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.